స్త్రీ పురుషులు ఎవరైనా ప్రేమగా మాట్లాడాలి. ఏదైనా తప్పు లేదు అసలు సొసైటీలో. దాన్ని మనం ఎలా కంట్రోల్ అంటే సాధించుకోవచ్చు ఒకటే స్వామి? నాన్న, మనం వాళ్ళని గుర్తిచ్చినప్పుడు మనం గుర్తు ఏమిటో మనం ఏమిటో తెలుసుగా. తెలుసు. అందుకని యూ షుడ్ కంట్రోల్ ఆల్వేస్, కీప్ ఆన్ గోయింగ్ ఆన్ కంట్రోల్. హౌ చూస్ హౌ అంటే యువర్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకంటూ ఒక గౌరవం ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీ టైమ్. అదర్వైజ్ యూ లూజ్ అవర్, మన ఇది పోతుంది. మన గొప్పతనం ఎప్పుడంటే గుప్పెడి పట్టుకున్నప్పుడే గొప్పతనం, వదిలితే ఏముండదు ఖాళీ. అలాగే ప్రతి వాళ్ళకి మనం చదువుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం ఎంతో కొంతవరకు తెలిస్తే ఓకే, తప్పులేదు. మనం ఏమీ లేదు నిల్ అంటే వాళ్ళు దాంట్లో ఆ ఖాళీలో ఫిలప్ ది బ్లాంక్స్ లాగా రాసేస్తారు, అయిపోయింది. అంటే మనం ఉపయోగించుకుంటారు తల్లి, ఇంతకీ చెప్పేది అది. ఎవరికి ఎవరు పడడం అంటే పనులలో ఉపయోగపడవచ్చు, వ్యాపారంలో ఉపయోగపడవచ్చు, సలహాల్లో. కానీ ఒక మనిషి జీవితాలతో ఎవరు ఆడుకోవడానికి వీలుగా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అది మనం ఇచ్చిన తర్వాతే అలా జరుగుతాయి తల్లి. ఏ మానవులైనా, అమెరికా వాళ్ళు కానీ, మన ఇండియన్సే కానీ, నార్త్ వాళ్ళు ఎవరైనా కూడా ఇది వర్తిస్తుంది. మన దారిలో మనం ఉండాలి, మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి. భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు, కానీ ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే తప్ప మనం అలర్ట్గా ఉండలేము. ఏ చిన్న పొరపాటు జరిగినా మనకే నష్టం. గాజు లాంటి జీవితం. ఇప్పుడు చాలా ఈజీగా ప్రేమించుకోవడం, చాలా ఈజీగా విడిపోవటం జరుగుతుంది. హట్టింగ్ అనేది అట్ సైడ్ ఇట్ సైడ్ అనర్థదాయకం అది. అదే స్వామి. ఇప్పుడు అతి పనికిరాదురా నాన్న. అతి అనేది ఇప్పుడు ఎక్కువైపోతుంది స్వామి. వాళ్ళు డిసిషన్స్ కూడా తీసుకోలేక సూసైడ్ చేసేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఒకటేనమ్మా, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏంటో తెలుసుకోవాలి, ఇతరులు కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళకి తగినట్టుగా ప్రవర్తించిన నాడు ఎవరికి ఎవరి ద్వారా ఇబ్బందులు ఉండవు. మనం అలౌ చేయడం లేదు కదా. వెన్ యు ఆర్ ఓపెనింగ్ డోర్, దెన్ ఓన్లీ దే ఆర్ ఎంట్రింగ్. తలుపేసేయాలి అంతే, అవసరమైనప్పుడు తలుపు తీయాలి. తర్వాత చెప్పమ్మా, ఏం చెప్పను మళ్ళీ. when you are opening door, you are opening particularly your wish. మనకు విష్ లేకపోతే ఓపెన్ చేయం కదా. we are opening intentionally, yes, then only they are coming inside. మనం వెల్కమ్ చేయకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? సో మనకి సూటబుల్ వ్యక్తులతో ఆ సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటే తప్పు కదా. అమాయకులు ప్రపంచంలో ఎవరంటే మనమే అనుకునేవాళ్ళు. అనుకోకూడదు. ఉన్న తెలివితేటలు భగవంతుడు ఇచ్చినటువంటిది ఉపయోగించాలి, తప్పదు. లేకపోతే లైఫ్ చిన్నది. ఇప్పుడు 65లో లైఫ్ క్లోజ్ అవుతోంది, 30 ఏళ్ళ దాకా బుద్ధి రావడం లేదు.